క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందములు చెల్లిస్తున్నాను. శరీరాన్ని సుఖపెడుతున్నావా? శరీరాన్ని సుఖపెడుతున్నావా? మానవ జీవితంలో శరీరం ఎప్పుడు కూడా సుఖమే కోరుకుంటుంది. ఎప్పుడు సుఖమే. కానీ సుఖభోగాలందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదే ఉండును అని తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో చూడగలం. శరీరాన్ని సుఖభోగాల్లో మనము అలవాటు చేస్తే ఆ శరీరము సుఖమే కోరుకొని నీ జీవితంలో బ్రతుకుచున్న అది చచ్చిన దానితో సమానం. సుఖభోగాలు శరీరానికి వాడుకైతే ఆ వ్యక్తి ఆధ్యాత్మిక జీవితం కుంటుపడుతుంది. సుఖభోగాలని జీవితంలో అలవాటైతే నీ ఆత్మీయ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు పతనమవుతూ ఉంటావు. కడుపు నిండా తిని కంటి నిండా నిద్ర, ఇదే నా శరీరానికి అలవాటు. ఈ అలవాటు శరీరానికి మనం అలవాటు చేస్తే ఖచ్చితంగా మన భవిష్యత్ ఆత్మీయ జీవితం అంధకారం అవుతుంది. శరీరము ఎప్పుడు కూడా కష్టపెట్టబడాలి, శరీరము నలగొట్టబడాలి. కొరింథీ పత్రికలో 1 కొరింథీ 9:27లో అపోస్తులుడైన పౌలు తన శరీరాన్ని నలగొట్టుకున్నట్టుగా ఆయన మాట్లాడతాడు. అంటే శరీరం ఎప్పుడు కూడా నలుగుతూ ఉండాలి, నలగొట్టబడాలి. శరీరం ఎప్పుడు కష్టపెట్టబడాలి. శరీరానికి సుఖం కనుక అలవాటు చేస్తామనుకోండి, మన ఆధ్యాత్మిక జీవితం ఉదయాన్నే ప్రార్థనకి లేవరు, వాక్యం చదవరు, మరి ముఖ్యంగా దేవుని సన్నిధానాన్ని కూడా రావడానికి ఇష్టపడని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరం ఎప్పుడు సుఖానికి అలవాటు చేస్తే, నిద్రను త్యాగం చేసి నిద్రను మన జీవితంలో చంపుకొని ఉదయాన్నే లేచి దేవుని కొరకు ప్రార్థన చేయగలిగే ఆ శరీరము నువ్వు శరీరాన్ని లోపరుచుకోవాలి. అందుకే మన జీవితంలో ఎవరైతే శరీరాన్ని లోపరుచుకుంటారో, ఎవరైతే శరీరాన్ని నలగొడతారో ఆ వ్యక్తి జీవితం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. శరీరాన్ని నలగొట్టాలి అంటే ఏం చేయాలి? శరీరం నలగొట్టబడాలంటే 1 ప్రార్థన, 2 ఉపవాసము. నువ్వు ప్రార్థనలో లేచి నువ్వు దేవుని కొరకు ఆ ప్రార్థన చేయగలిగితే, నీ శరీరాన్ని లోపరుచుకుని ప్రతిదినము అనుదినము పెందలకడ లేచి నీ శరీరాన్ని లోపరుచుకుని దేవునికి ప్రార్థన చేయగలిగితే, నీ సమయాన్ని బట్టి ఉపవాసం చేయగలిగితే, వారానికో 10 రోజులకో ఖచ్చితంగా ఒకానొక దినం నిర్ణయించుకొని ఆ ఉపవాసము నీ శరీరాన్ని నీవు నీ జీవితంలో నియంత్రించుకోగలవు. శరీరమే కేవలము మనకు నిష్ప్రయోజనం అన్నాడు యేసు ప్రభు. ఏ శరీరము ఈరోజు ఇచ్చిన అవయవాల ద్వారా మనిషి పాపం చేస్తూ శరీర కోరికలు తీర్చుకుంటూ లోకంలో జీవిస్తే ఆ వ్యక్తి జీవితం అంధకారం. రోమాపత్రిక 8:13లో ఆత్మచేత శారీరక క్రియలను చంపాలి, ఆత్మచేత శారీరక క్రియలను